ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనందరి కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యమును బట్టి, ఉన్నతమైన అవకాశమును బట్టి మొదటగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ, ఈ సాయం సమయంలో కూడా దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆచరణయోగ్యమైనటువంటి ఉత్తమమైన అనుకూలమైనటువంటి చిత్తాన్ని తెలుసుకొని రూపాంతరము చెందుటకు చేరవచ్చిన వీళ్ళైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. వీళ్ళరా, మరి గడిచిన వారంలో మనం క్రైస్తవులు ఒక నాయకుడిని వెంబడించవచ్చా అనేటటువంటి ఆ విషయం మొదటి భాగంగా మనం నేర్చుకోవటం జరిగింది. మరి అందులో వెంబడించవచ్చా వెంబడించకూడదా అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేయటం జరిగింది. అమ్మ మ్యూట్లో పెట్టుకోండి, ఎంపీ అనేటటువంటి సోదరిని అమ్మ. సో ఇందులో మనం ఏం ఏం విషయాలు నేర్చుకున్నాం అనేటటువంటిది, అలాగే 4 క్వాలిటీస్ అనుసరించదగినటువంటి సేవకుడికి ఉండవలసిన ఒక 10 గుణగణాల్లో 4 గుణగణాలు మనం గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. సో అనుసరించవచ్చా అనుసరించకూడదా అనడానికి జవాబు, అలాగే 4 లక్షణాలు ఒకసారి లాస్ట్ వీక్ వచ్చినటువంటి వాళ్ళు రిపీట్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధన బైబిల్కి లోబడి ఉండేవారు, ఏకపత్ని వ్రతుడు, ఓకేమ్మా, అపేక్ష లేని వారు, జీవన విధానం సామాన్యమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వ్యక్తి, అలాగే ప్రార్థన పరుడు. ఈ 4 లక్షణాలు మనం చూసాం. క్రొత్త నిబంధన చట్టానికి అనుగుణంగా జీవిత విధానము ప్లస్ బోధన విధానం రెండు ఉండినటువంటి వ్యక్తి. దీనికంటే ముందు అనుసరించవచ్చా అనుసరించకూడదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనం అనుసరించవచ్చా అనుసరించకూడదా చెప్పండి. లక్షణం ఉన్నవారిని అనుసరించవచ్చు అని చెప్పారు. అవును. సో మనం వారసత్వం అనేది ప్రారంభం నుంచి కొనసాగుతూ ఉంది. తండ్రైన దేవుణ్ణి అనుసరిస్తూ యేసుక్రీస్తు ప్రభులవారు అనుసరిస్తూ అపోస్తలు అనుసరిస్తూ ఆనాటి మొదటి శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఉన్నారని, ఈరోజు మనం కూడా మరి నాయకుడి వెంట వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే ఇందులో 4 క్వాలిఫికేషన్స్ ఏవైతే 10 ఉన్నాయో అందులో 4 ముఖ్యంగా నేర్చుకోవటం జరిగింది. కొత్త నిబంధన చట్టానికి అనుగుణంగా ఉండాలి, రెండవది ప్రార్థనాపరుడై ఉండాలి, మూడవది ఏకపత్ని వ్రతుడై ఉండాలి, ఇతర స్త్రీలకు పట్ల వ్యామోహం లేనటువంటి వ్యక్తి ఉండాలి అన్నటువంటి విషయం, అలాగే జీవన విధానం సామాన్యమైనదిగా ఉండాలి అనేటటువంటి విషయం. ఈ 4 లక్షణాలు మనం గత కాలంలో ధ్యానం చేయటం జరిగింది. ఇక మిగిలినటువంటి 6 లక్షణాల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత 5వ లక్షణం, సొంత కుటుంబము సక్రమంగా ఉందా, సొంత కుటుంబం సక్రమమైనటువంటి రీతిలో ఉన్నదా. ఎందుకనంటే ఏ కుటుంబంనైనా సరిచేయాలి అన్నటువంటి ఆలోచనలో, ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పాత్రల గురించి మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులు రక్షణ పొందాలి అని రక్షణ విలువను గురించి తెలియజేసేటప్పుడు, ఏ విషయంలో అయినా సరే మాదిరిగా ఉండాలన్నటువంటి విషయంలో చెప్పేటప్పుడు ఆయా పాత్రల గురించి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏం చూస్తారండి? ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఈ విషయాలు కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడతారో ఆ కుటుంబాన్ని 100% ఫోకస్ చేస్తారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే దేవుడు అనాదిగా ఎప్పటికైనా మనం ఒక సిస్టంలోకి రావాలి. దానికోసం ప్రార్థన చేయండి. ఏమిటి ఆ సిస్టం అని అంటే, దైవజనుడికి అందరూ అన్ని కుటుంబాలు కనబడే విధంగా ఉండాలి, దైవజనుడు అందరికీ కనబడే విధంగా ఉండాలి. మీరు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో
దైవజనుడు. చుట్టూ 4 దిక్కులలో ఒక్కొక్క దిక్కులో 3 గోత్రాల వాళ్ళు నివాసం ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు. గుర్తుందా ఎవరికైనా? అమ్మో, లేవీయులు. ప్రత్యక్ష ప్రత్యక్ష అదేనమ్మా. లేవీయులు గుడారంలో ఉంటారు. చుట్టూ 4 దిక్కుల ఒక్కొక్క దిక్కుకు 3 గోత్రాలు చొప్పున 3 4 12 గోత్రాల వాళ్ళు ఉండాలి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనుడు ఏం చేసినా అన్ని గోత్రాల వాళ్ళకి కనపడు. అలాగే ఆయా గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నా కూడా దైవజనుడు కనబడుతుంటారు. ఈరోజు మనం అందరం కాస్త కూస్తూ జంకు బొంకు లేకుండా పాపాలు చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ పద్ధతి లేకపోవడం. అంటే మీకు దూరంగా దైవజనుడు ఉండడం, దైవజనుడు దూరంగా మనం ఉండటం, ఇలా ఉండటం అనే దాన్ని బట్టి ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. ఈరోజు మా స్కూల్లో ఒక 1 అవర్ పర్మిషన్ పెట్టి, చిన్న అమ్మాయికి బాగలేదని చెప్పి ఒక 1 అవర్ పర్మిషన్ పెట్టి వచ్చేసాం. ఈ 1 అవర్ లోపే చెయ్యాల్సినంత గోల, అల్లరి, కొట్లాడుకోవటాలు, ఈ పిల్లలు ఎంత అదుపు తప్పిన పరిస్థితి అంటే, హెడ్ మాస్టర్ గారు వచ్చి మళ్ళా వాళ్ళ దగ్గర కూర్చొని ఉంటే తప్ప అది అదుపులో కాదు. అంటే బేసికల్లీ మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, 10 మంది ఏమనుకుంటారు అనే దాన్ని బట్టే భయపడి బతుకుతుంది సమాజం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏమనుకుంటాడు అనే భయాలు ఎక్కువ ఉంటాయా మనిషికి? సమాజంలో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది ఉంటదండి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అదెట్లా ఇదెట్లా, నలుగురు ఏమనుకుంటారు, ఇది నలుగురు 10 మంది వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు. అంటే దైవజనుడు ఆ భయంగా ఉండటానికి చుట్టూ నేను ఏం చేసినా కూడా, నా కుటుంబం ఏం జరిగినా కూడా, ఏం పరిస్థితి జరిగినా కూడా అది గుప్పమంటుంది, అందరూ చూస్తారు, పరుగు పోతుంది అనే భయం ఉండాలి. అట్ ద సేమ్ టైం సాటి విశ్వాసులకు మనం ఏం చేస్తున్నాం కనబడుతుంది, దైవజనుడు కంటపడుతుంది అనేటటువంటి భయం ఇటు విశ్వాసులకు ఉండాలి. ఇది చాలా అవసరమే. నేను ఎంతో కాలంగా ఈ సత్యం తెలిసిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఏమనంటే, నాకు చుట్టూలే దగ్గరలోనే, నా చుట్టుప్రక్కలనే ఉండాలి నాకున్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, నేను వాళ్ళ దగ్గర ఉండాలి అన్నటువంటి ఆశ, ఆలోచనతో ఎంతో కాలంగా ప్రేయర్ చేస్తున్నాను, ప్రయత్నం కూడా చేస్తున్నాను. అది మనకు అవసరం. ఎందుకనంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే అదొక పెద్ద బలగం. పిల్లలకు బలమే, పెద్దలకు బలమే. అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక భయం ఉంటుంది, ఒక భక్తి ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. సో దైవజనుడి కుటుంబం అందరూ ఆ కుటుంబం మీద ఒక కన్నీసు ఉంచుతారు. అది ఇందులో తప్పు లేదు. ఎందుకంటే కుటుంబాన్ని చూసి, దైవజనుడిని చూసి, దైవజనుడి కుటుంబాన్ని చూసి స్ఫూర్తి పొందేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ ఇద్దరు చర్చికి వస్తూ ఉంటారు. పిల్లలు మాత్రం వాళ్ళు రారు చర్చికి, వాళ్ళు సహవాసానికి రారు, వాళ్ళు ఆరాధనకి రారు. వాళ్ళు ఫ్రెండ్స్ ఇండ్లకైనా వెళ్తారు, గ్రౌండ్కి ఆడుకోవడానికైనా వెళ్తారు, సినిమాలకు షికారులు లాంటివి టూర్లు వేసుకొని పిక్నిక్లకైనా వెళ్తారేమో తప్ప దేవుడి సన్నిధికి రారు. అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. మరికొన్ని కుటుంబాలు ఏంటంటే, వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కూడా రక్షణ పొందుకోరు, బాప్టిజం తీసుకోరు. ఎంతో మంది చూస్తాం, వాళ్ళ ప్రార్థనా జీవితం ఉండదు, వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళ లోకంలో కలిసిపోయినటువంటి పరిస్థితులు పిల్లలు ఉంటారు. ఒంటెద్దుపోకల్లాగా ఏదో ఏటికి ఎదురీడినట్టుగా దైవజనుడు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు మాత్రమే ప్రభువుని నమ్మినటువంటి పరిస్థితి ఉంటుంది, భార్య పిల్లలు సంబంధం లేకుండా ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎలాంటి స్ఫూర్తి ప్రదాత అంటే, ఒక ఫ్యామిలీని ఒక ఘాటి మీదకి తీసుకురావాలి, ఒక ఏక భావనతో ఉండగలగాలి. ఇంటిలిపాదికి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నటువంటి రీతిగా ఉండగలగాలి. దాన్ని చూసినప్పుడు అరే
భార్యను ఈ విధంగా కదా మనము వెంట పెట్టుకోవాల్సింది, మనం ప్రభువులో నిలుపుకోవాల్సింది. పాస్టర్ గారిని చూద్దాం, చూడండి ఎంత బాగున్నాడు అని. పిల్లల్ని ఈ విధంగా కదా మనం పెంచుకోవాల్సిందని పిల్లల్ని చూసి అలా ఇన్స్పైర్డ్ గా ఉండగలగాలి వ్యక్తి, దైవజనుడి కుటుంబం. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవే. ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అంటే, చాలా మంది మనం చూస్తూ ఉంటాం. దైవజనుడేమో బాగానే ఉన్న పరిస్థితులు ఉంటాయి. భార్య పిల్లలు అదుపు తప్పిన పరిస్థితులు, వాళ్ళు వాళ్ళ వికృత చేష్టలు ఇవన్నీ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాస్టర్ గారు బాగానే ఉంటారు. పిల్లలు దరిద్రంగా ఉండి తయారైపోతారు. వాళ్ళకి అసలు బైబిల్ అంటే కూడా తెలియదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమిక విషయాలు కూడా తెలియదు. సావుకుల బిడ్డలు అంటే దానికి తగినటువంటి నామ్స్ కూడా పాటించే పరిస్థితులు ఉండవు. చాలా 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 మిస్ అయిపోతుంటారు. సో ఇలాంటి లక్షణం కలిగి ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నటువంటి మాట మనందరికీ తెలుసు కదా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఇలా అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సంరక్షించకపోవటం అనేటటువంటి విషయంలో 2 అర్థాలు ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందండి? సంరక్షించటం అంటే 2 విధాలైన సంరక్షణ ఉంది. శారీరకంగాను ఆత్మను సంరక్షించ. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్ అమ్మ. కుటుంబ కనీస అక్కరలను తీర్చగలిగిన స్థితిలో ఉండాలి దైవజనుడు. రెండవది, వాళ్ళను ఆధ్యాత్మికంగా స్ఫూర్తివంతంగా నడపగలిగినటువంటి వ్యక్తి, వాళ్ళని కాపాడుకోగలిగిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే పురుషులారా అని విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ పేతురు గారు ఏమన్నారండి? భార్యలు ఎలాంటి వాళ్ళని రాయబడి చెప్పాడు? ఘటములను ఇచ్చి అది కాదమ్మా, ఇంకో మాట ఉంది. 5వ అధ్యాయం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు పాలిభాగస్తులు అన్నాడు. ఎందులో పాలిభాగస్తులు? జీవిత భాగస్వామి అంటారే. జీవిత భాగస్వామి అంటే జీవితం మాత్రం ఈ జీవితం వరకు మాత్రమే కాదు సుమా, జీవితాంతము తర్వాత కూడా ఉండే జీవితం ఉంది, అసలు జీవితం. అదే జీవం అనే కృపావరం. అందులో పాలిభాగస్తులు చేసుకోవాలి. ఈరోజు చాలా మంది దైవజనులు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆస్తిలో భార్య పాలిభాగస్తులు అవుతుంది, శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందులు అనారోగ్యాలు అన్ని బాగానే ఉంటుంది, అన్ని విషయాలు బాగుంటాయి ఈ ప్రపంచ పరంగా లోకపరంగా. కానీ ఎందులో పాలిభాగస్తురాలై ఉండదు భార్య అంటే దైవికమైన విషయాలు ఏ విషయంలోనూ పాలిభాగస్తురాలై ఉండదు. సో అలాగ ఉండకూడదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా మంది చాలా పొరపాటు చేస్తారు. ఒక ఆడకూతురుని వివాహం చేసుకునే సమయానికంతా ఆమెలో మనం చూడాల్సినటువంటి యోగ్యత, పురుషుడు తాలూకు తల్లిదండ్రులు పెద్దలు చూడాల్సినటువంటి యోగ్యత ఏమిటి అని అంటే, పురుషుడు దేవుడి కాడి మోస్తూ ఉండాలి, భక్తుడై ఉండాలి. అంటే దైవజనుడో లేకపోతే దైవజనుడికి నమ్మకమైన సహకారాలు, ఈ 2 బాధ్యతల్లో ఉండాలి. గురుతరమైన బాధ్యతల్లో పురుషుడు, వివాహం చేసుకోబోయే పురుషుడు అతనికి అన్ని విధాలుగా ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సహకారం అందించగలదా లేదా అని చూడాలి. దేవుడు ఈవెన్ తొలిసారి మా పురుషుడి కోసం స్త్రీని చేసేటప్పుడు కూడా ఏం ఆలోచన చేశాడండి? సాటి అయిన సహాయని అంటే చాలా మందికి అర్థం తెలియదు. అంటే కరెక్ట్ గా ఆయనకు ఎవరు పర్ఫెక్ట్ జోడి? ఎందులో?
ఎందులో అండి? సాయం చేయడం. యూడులో జోడులో కాదు, అందచందాలు, హైట్ వెయిట్ ఇవి కాదు దేవుడు చెప్పింది, ఆలోచన చేసింది. ఇది ఎవరు మనస్కరించరండి అసలు. సాయం కరెక్ట్ గా తగినటువంటి రీతిగా అందించగలిగిన స్థితిలో ఉంటుందా ఉండదా అనేది మనం ఆలోచన చేయాలి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారే, అది నిజం చేయగలగాలి. మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా భార్య ప్రారంభంలో లేకపోతే మలుచుకోవాలి. పిల్లలు లేకపోతే లోకానికి ఆకర్షితులైన పరిస్థితులు ఉంటాయి, అది లాగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెట్టుకోగలగాలి. ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించుకోలేనోడు లోకాన్ని, అదే పిల్ల కాలువలు వీధులేనోడు సప్త సముద్రాలు నీదే అని చెప్పాడట. ఏమైనా నమ్మడానికి అది ఏమండి? మీ కుటుంబాలు కట్టేస్తారు, వాళ్ళ కుటుంబాలు, నీ కుటుంబాలు, సంఘంలో ఉండే కుటుంబాలు చాలా ఉంటాయి కదా. ఇన్ని కుటుంబాలు కట్టేస్తారనేవాడు సొంత కుటుంబాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అతని మాదిరికరమైన వ్యక్తి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వ్యసన పరులు ఉంటారు కుటుంబంలో, కొడుకులున్నా కూతుర్లున్నా వాళ్ళు అసలు ఏమాత్రం క్యారెక్టర్లెస్, భయం భక్తి లేనటువంటి రీతిగా పెరుగుతూ ఉంటారు. దీని వెనక ఖచ్చితంగా దైవజనుడి కారణము, దైవజనుడి భార్య తల్లిదండ్రుల కారణం కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి 100% వాళ్ళని కూడా చూడాలి, కుటుంబ సభ్యులను సంరక్షించగలిగిన పరిస్థితిలో ఉన్నాడు అనేటటువంటి క్రైటీరియా కూడా మనం అనుసరిస్తున్న దైవజనుల్లో చూడగలగాలి. తర్వాత లక్షణం మనం చూడగలిగితే చాలా ప్రాముఖ్యమైనది. ఈ కాలంలో చాలా చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆర్థిక విషయాలలో నమ్మకమైన వాడిగా ఉన్నాడా లేదా? ఆర్థిక విషయాల్లో నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలి లేదా? ముఖ్యంగా దైవజనుడు అని అన్నగానే ఆర్థిక విషయాలలో ఎట్టి సాక్ష్యం పొందుండాలంటే, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా, ఇప్పుడు ప్రారంభ శతాబ్దంలో విశ్వాసులు చరస్థిరాస్తులను అమ్మి ఎక్కడ తెచ్చిపెట్టారని రాయబడిందండి? అపోస్తుల పాదముల యొద్ద. అపోస్తుల పాదాల దగ్గర. అపోస్తుల పాదాలు అంటే డబ్బు స్థానం ఎక్కడ తెలుసా? దైవజనుడికి పాదాల దగ్గర, డబ్బు పాదాల దగ్గర. స్థానం కాళ్ళ దగ్గర ఉండాలి, నెత్తినెక్కించుకోకూడదు దాన్ని. డబ్బును నెత్తినెక్కించుకున్న దైవజనుడు పరిస్థితులు అంతా ఈజీగా కనబడతాయి. ప్రతిదీ డబ్బు 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 అన్నట్టుగానే ఉంటుంది. అడుదిరిగి డబ్బు అనే పరిస్థితులు, సందేశాల్లో డబ్బు, భయపెట్టి డబ్బులు గుంజుకోవటాలు, ఇవే ఉంటాయి తప్ప వేరేది ఏది ఉండదు. ఈరోజు మీరు చూడండి, ఎంతో మంది దైవజనులు ఎటువంటి స్కాములు పెట్టేసి లాగేసుకుంటున్నారు మీకు తెలుసా? ఒక సంఘం ఉందండి, ఆ సంఘంలో ఏంటంటే మొత్తం టోటల్ గా స్కాన్ చేసేస్తారట. మళ్ళీ సభ్యత్వం తీసుకునేటప్పుడే స్కాన్ చేసుకుని మొత్తం అంతా బయటనే, ఈవెన్ కానుకలు తీసుకోవడం దానికి సంబంధించి ఎంత రాటుదేలినటువంటి వాళ్ళు ఉన్నారంటే, చర్చ్ బిల్డింగ్ బయటే అన్ని రకాలైన బ్యాంకులు ఏటీఎంలు పెట్టారు. మొత్తం ఎన్ని రకాల బ్యాంకులు ఏటీఎంలు ఉన్నాయో అన్ని ఏటీఎంలు. ఒకవేళ ఏటీఎంలు పనిచేయలేదు అనుకోండి, ఏం పెడుతున్నారు? QR కోడ్ స్కాన్ చేయాలి. కంపల్సరీగా అలాంటివన్నీ కూడా ఎన్ని పనిచేస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, దైవజనుడు డబ్బుకు కకృతి పడని పరిస్థితుల్లో ఉంటేనే అతడు మాదిరి. ఎందుకనంటే, మీరు సిరికిని దేవునికిని దాసులై ఉండనేరరు అన్నాడు దేవుడు. కాబట్టి 100% దైవజనుడు ఎలా మనకు కనబడతారు కదండి, ఈజీగా కనుక్కోవచ్చు ఆర్థిక విషయాల్లో ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. ఆయన డబ్బుకు సంబంధించి అలా దాని మీద వ్యామోహం కలిగిన వ్యక్త, ధనాపేక్ష కలిగిన వ్యక్త, లేకపోతే అటు అపేక్ష లేకుండా నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్త అనేది ఈజీగా అర్థమైపోతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లెక్కలు చెప్పనటువంటి వాడే నమ్మకత్వం లేనివాడు. మర్చిపోకండి. ఏ విషయమైనా సరే ఏం చేయాలి? దైవజనుడు ఏం చేయాలంటే లెక్కలు చెప్పాలి. మీ సంఘంలో ఏ కానుకలు వస్తున్నాయి, ఏవి ఖర్చు అవుతున్నాయి, మిగిలాయా లేకపోతే లోటు ఉందా, ఇవన్నీ కూడా
మీకు తెలిసేటట్టు మీకు అందుబాటులో పెట్టే పరిస్థితులు ఉన్నాయా? అలా ఉంటే నమ్మకస్తులు అని మర్చిపోకండి. కానీ మీ మధ్యకాలం మీకు తెలుసో తెలీదో కొన్ని సంఘాల్లో ట్రెజరర్ పోస్టులకి లక్షలు లంచాలు ఇచ్చి ట్రెజరర్ పోస్టులు తెచ్చుకుంటున్నారు. తెలుసా మీకు? లోజులు అలాగే ఉన్నారండి. అవి ఎందుకు తెచ్చుకుంటారు అనుకుంటున్నారు? ఎంత పడిపోతారండి వచ్చిందో వచ్చిన దానికి సంబంధించినటువంటి చేతి వాటాలు, జిమ్మిక్కులు ఎన్నో చేసి లక్షల రూపాయలు వాళ్ళు లంచాలు ఇచ్చే ఆ పోస్ట్ తెచ్చుకుంటున్నారంటే ఏం చేయటానికి? కోట్లు సంపాదించుకోవడానికి. ఏమ్మా? యూదాలుగా మారేదానికే. వెరీ గుడ్. అభినవ యూదాలుగా ఈ కాలపు యూదాలుగా మారటానికి ఈ పని. ఎంత దారుణం ఆలోచించండి. కాబట్టి పిల్లరా, ఆర్థికపరమైన విషయాలు ఎలా ఉండాలంటే బైబిల్లో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చదవండి ఒకరు. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. చూడండి, ఎవరికి పంపిస్తారు? ఎవరి చేతికి ఇస్తారంటే డబ్బు? పలానా చోటకి పంపండి, పలానా పనికి వాడండి. ఎవరికి ఇవ్వాలటండి? యోగ్యులని మీరు ఎవరి గురించి సర్టిఫై చేస్తారో. పత్రికలు ఇవ్వటం అంటే ఏంటనుకున్నారు? మీరు సర్టిఫై చేయటం, మీరు సాక్ష్యం ఇవ్వటం. ఏమండి? ఆర్థిక పరమైన విషయాలు వీళ్ళు నమ్మకస్తులే. మీకు తెలుసో తెలియదో పిల్లరా, మన ఈ మధ్యకాలంలో మణిపూర్ విషయం తెలుసు కదా. ఈ మణిపూర్కి చాలా మంది పైసలు పంపిస్తుంటే దైవజనులు పలానా నమ్మకమైన వాళ్ళని పంపించుంటే అదంతా వీళ్ళు సొంత ఖర్చులకు వాడుకున్నారటండి. సొంత అకౌంట్లో పెట్టుకుని వాళ్ళకి ఏదో పనిచేసామని చెప్పారట. మన బాధితులు వచ్చారు, వరద బాధితులు ఎన్నో జరిగిపోయారు కదా, దారుణంగా చనిపోయారు చాలా మంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో. దానికి కూడా సాయం అందించడానికి పంపిస్తే దాన్ని వీళ్ళు జోబులో వేసుకున్నారట. ఎంతమంది గురించి అలా వింటూ ఉంటాం. కరోనా టైంలో ప్రత్యక్షంగా మేము సాక్షిలో సంఘం తరపున దాదాపు 65,000 నుంచి 70,000 రూపాయల వరకు విలువ చేసేటటువంటి సరుకులు, భోజన పదార్థాలు అవన్నీ కూడా పంపిస్తే మేమిచ్చామని ఫోటోలు తీసుకొని వేరే దైవజనులు వాళ్ళు ఇచ్చారని, మనం ఇస్తే వాళ్ళు ఇచ్చారని ఫోటోలు తీసుకొని అవన్నీ సేవ్ చేసుకొని క్రిస్మస్ టైంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మేము ఈ విధంగా చేసాం సార్, సాయం చేసాం సార్ అని చెప్పి డబ్బులు దండుకున్నారు. ఎన్ని చూస్తూ ఉంటాం అలాంటి. అందుకే నేను ఉపకార ద్రవ్యాన్ని ఎవరి చేతికి అప్పగిస్తాను? మీరు ఎవరు యోగ్యులని మీరు సర్టిఫై చేస్తారో వాళ్ళ చేతికే ఇస్తాము అని చెప్పటం జరిగింది. గమనించండి, అది యోగ్యత. ఏమండి? రైట్. ఇకపోతే ఈ విషయంలో మీకు ఒక డౌట్ రావాలి, ఇప్పటికీ వచ్చి ఉండాలి. రాకపోతే నేనే డౌట్ రైస్ చేస్తాను. దానికంటే ముందు 2వ పత్రిక కూడా చూద్దాం. 2వ పత్రిక 8వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నేను చదువుతున్నాను చూడండి. మరియు తీసారండి అందరూ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతను ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకొనిరి. సంఘము ఏర్పాటు చేసుకోవాలట ఉపకార ద్రవ్యాన్ని ఎవరికైనా ఇవ్వటానికి, నమ్మకమైన వాళ్ళని. అలా ప్రసిద్ధి పొందాలట సంఘంలో. అంటే ఆర్థిక పరమైన విషయాలలో ఒక నమ్మకత్వము, ఇంకా చెప్పాలంటే దాని మీద
ఇష్టము లేనటువంటి పరిస్థితి, వ్యామోహం లేనటువంటి పరిస్థితిలో దైవజనుడు ఉండాలి. అలా ఉంటే అటు దైవజనుడు చాలా యోగ్యుడైన శ్రేష్ఠుడైన దైవజనుడు అని అర్థం. మీ సహవాసాల్లో మీ దైవజనుడు ఇటు విషయాల్లో ఎలా ఉన్నాడు అనేది ఒకసారి టెస్ట్ చేయండి, ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా ప్రమాదకరమే. ఎందుకంటే అతను ఒక ట్రైన్కి ఇంజన్లా అంటాడు. ఇంజన్ బాగా పర్ఫెక్ట్ గా ఉంటే, కండిషన్ లో ఉంటే గమ్యానికి మనం సకాలానికి చేరుకుంటాం, సరైన గమ్యానికి చేరుకుంటాం. అది ఏమీ లేని పరిస్థితుల్లో మొత్తం అంతా అదుపు తప్పిపోతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం వెళ్ళిపోతాం. ఇకపోతే మీకు ఒక డౌట్ రావాలని చెప్పాను కదా, ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? ఎవరికి ఏం డౌట్ రాలేదు కదండి? రైట్. నాకు వచ్చిన డౌట్ మీ ముందు పెడతాను, ఏమైనా ఆన్సర్ తెలిసింటే చెప్పండి. ఇప్పుడు నమ్మకమైన వాళ్ళకి ఆర్థిక బాధ్యతలు అప్పగించాలని చూసాం కదా మనం. మరి ఇస్కరియోతు యూదాకు ఈ డబ్బు సంచి బాధ్యత అప్పగించింది ఎవరండి? శ్రీక్రీస్తు వారండి. యేసు ప్రభువుల వారు అప్పగించారు కదా. నమ్మకమైనోడు కాదని ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు అన్న. మరి ఎందుకు ఇచ్చాడు అంటారు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ చెప్తారమ్మా ఒక క్వశ్చన్. దొంగకి ఎవడైనా వీడు దొంగోడు ఇస్తాడా? మీరిస్తారా? నమ్మకంగా ఇచ్చాం కాదు, దొంగతనం చేయడు ఆయన. ఎవరమ్మా? మనం దొంగ చేతికి తాళాలు ఇచ్చామంటే దొంగతనం చేయడు సార్. నమ్మకంగా మనకు నమ్మి ఇచ్చినారు కదా అని చేయదు ఆయన. ఇస్తాము. ఓకే మా రైట్. ఇప్పుడు దొంగోడా కదమ్మా ఇస్కరియోతు యూదా? దొంగే, మారతాడని ఇచ్చినారు యేసుక్రీస్తువారు. మరి నమ్మకంగా ఉండాలి కదా మీరు చెప్పినట్టుగా. అయితే లేడు కదా, చనిపోయిందే. స్వభావం మారదు కదయ్యా, అంతే. అరే మారని స్వభావం అని తెలుసు కదా, మనకంటే బాగా తెలుసు కదండి ప్రభుకి. ఎందుకు ఇచ్చాడు? అవకాశం ఇచ్చి చూసి ఉంటారయ్యా. రైట్. ఇక్కడ మీరు గమనించండి, అవకాశం ఇచ్చినా మారడని కూడా తెలుసు ప్రభుకి. అవునా కదా? అవకాశం ఇచ్చినా మారడని ప్రభుకు తెలుసు. అయినా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా డబ్బు మీ దగ్గరే ఉంది, దొంగిలించాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఓకేనమ్మా, నేను చెప్తాను, ఇది గమనించండి. ఇక్కడ దేవుడు అవకాశాలు ఇచ్చే విషయంలో కూడా ఆయన ఎవరు తప్పట్టుకోడు. ప్రపంచ చరిత్రలో దేవుడిచ్చినన్ని అవకాశాలు ఎవ్వరివ్వరు. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడు, ప్రభు ఎంత నమ్మదగిన వాడు అనేటటువంటి విషయం ఇక్కడ వెల్లడవుతుంది. అంటే దుర్మార్గుడికి కూడా, మారని వాడికి కూడా అవకాశాలు ఇస్తాడు. దాన్ని అందిపుచ్చుకోకపోవటం వాడి తప్పు. కానీ ప్రభు తరపున ఒక అవకాశం ఇచ్చి ఉంటే వాడు బాగుపడేవాడు కదా అంటూ ఉంటారు చాలా మంది. విన్నారా ఈ మాట? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా అనొచ్చు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటాడు తెలుసా? రోజు తీసేది తెలుసు. వాడు దొంగ అయ్యి డబ్బు సంచి యూదా దగ్గర ఉండి రోజు తీసేది పక్కనే ఉన్న మిగతా 11 మందికి కూడా తెలియదు. 11 మంది దగ్గరలో ఉన్న 11 మంది శిష్యుల్లో ఏ ఒక్కడికి తెలియదు. అని యేసు ప్రభుకు తెలుసు. 3.5 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు తెలుసా? 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు ఇచ్చాడు అవకాశం. ఆఖరి టైంలో కూడా అండి పశ్చాత్తాపడ్డాడు. ఏం చేయాలండి? పశ్చాత్తాపం. అందుకే మీరు మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అంటాడు కదా. నిజంగా పశ్చాత్తాపడ్డాడు అయితే యేసుప్రభు బతికే ఉన్నాడు కదా, సులువు మీద ఉన్నాడు కదా. ఎక్కడో ముఖం తెలియని దొంగ వచ్చి రక్షణ పొందుకొని నేడు నీవు నాతో కూడా పరదేశికెళ్ళదు నేను లక్కీ ఛాన్స్ కొట్టేస్తే దగ్గరే ఉన్నాడు ప్రభు. ఆ తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడితే సంగతి ఎలా ఉండేది? క్షమాపణ దొరికేదయ్యా. కనుక 100% అమ్మా క్షమాపణ దొరికింది. నా యొద్దకు వచ్చు వారని నేను ఏ మాత్రం త్రోసివేని అన్నాడు కదా ప్రభు. ఆయన నమ్మదగిన దేవుడు. పశ్చాత్తాప పడితే దానికి మించినటువంటి మంచి గుణం లేదండి మనిషికి.
మారు మనసుకు మించినటువంటి గొప్ప గుణం మరొకటి లేదండి. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఉండాలి. ఆ ఆసక్తి కలిగిన వాళ్ళే కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అంటారు కదా. మంచిదే, మార్పు వచ్చింది, మంచిదే. కానీ దాన్ని ఫలభరితం చేసుకోవాలి కదా, దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. అది చేసుకోలేకపోయేదా. కాబట్టి నమ్మకమైనటువంటి దేవుడు అపనమ్మకస్తులకు ఇచ్చిన అనన్య సామాన్యమైన అపూర్వమైన అవకాశాలకు గుర్తు తార్కాణం, చిహ్నం అదిగో ఇస్కరియోతు యూదాకు ఇచ్చినటువంటి అవకాశం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి వాళ్ళకి అవకాశం ఒక్కడంటే ఒకటి కూడా మర్చిపోకండి. ఎన్న చూపించండి పలానోడు దొంగోడైనా కూడా ట్రెజర్ పోస్ట్ ఇచ్చాడని ఎక్కడైనా కానీ. మరి మీ సేవకుడే ఆలోచన చేద్దాం. ఎవరో వద్దులేండి, నేనే అనుకుందాం. నేను దొంగనని తెలిస్తే నాకు ఎవడన్నా ఎత్తాడా? నన్ను నమ్మి ఏమన్నా పైసలు ఇస్తాడు? అప్పుడే మీరే. ఒకవేళ మీలో ఎవరైనా సేవకులుగా ఉన్నారు, మీరు దొంగలని తెలిస్తే నేను కూడా ఉన్నాను. ఎలా చేయగలం? అది ప్రభుకి సాధ్యం. మహనీయుడైన అద్వితీయుడు ఊరికే అవ్వలేదు ఆయన. అసలు ఆయన క్షమాగుణ సుగుణాకరుడు, క్షమాసాగరుడట ఆయన. సాగరం అంతా క్షమాగుణం కలిగినటువంటి మహనీయుడు ప్రభు. అంతవరకు ఎందుకండి, ఒక చిన్న తప్పు చేసామని మన గురించి ఎవరికైనా పక్కోళ్ళు తెలిసినా మనల్ని ఎలా చూస్తారండి వాళ్ళు? చిన్న విషయంలో తప్పు చేసాం, అది వదిలేసామండి, చేసినా దాన్ని వదిలేసామండి, అయినా ఎలా చూస్తారు? ఒక్కసారి దెబ్బతిన్నాం వీడి విషయంలో, ఈవిడి విషయంలో ఒకసారి దెబ్బతిన్నాం, జాగ్రత్తగా ఉండాలి, ఒక్కనేసి ఉంచాలి అని చెప్తూ ఉంటారు కదా. అని ప్రభు విషయం లెక్క. సో ఇది ఎన్నో పాయింట్ అండి. 6వ విషయం. మొదటిది ఏంటి? కొత్త నిబంధన ధర్మశాస్త్రం కొత్త నిబంధన చట్టానికి లోబడి ఉన్నాడా లేదా? ప్రార్థనా పరుడా కాదా? ఇతర స్త్రీలకు దూరంగా ఉన్నాడా లేదా? జీవన విధానము సాధారణమైనదిగా ఉందా లేదా? తర్వాత 5వ పాయింట్, కుటుంబాన్ని సక్రమంగా నడపగలుగుతున్నాడా లేదా? 6వ విషయం, ఆర్థిక విషయాల్లో నమ్మకస్తుడా కాదా? ఇంకొందరు దైవజనులు ఉంటారు, వాళ్ళు సంఘంలో బాగా డబ్బులున్న వాళ్ళతో మాత్రమే సహవాసం చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా పేదోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు దూరంగా పెట్టే పరిస్థితులు ఉంటారు. దేనికోసం అది? ఎందుకు? వాడి పైసలు వీళ్ళకి వస్తాయి కదా అని. అది ఏమాత్రం తగింది? గుర్తుపెట్టుకోండి తండ్రి. అందుకే కాపరి అంటే చాలా మంది కాపర్లకు తెలియదండి. కాపరి అంటే తండ్రి స్థానం. ఏ తండ్రి అయినా పిల్లల నుంచి నాకు ఏదన్నా కావాలని వాళ్ళు దోచుకోవాలని ఆలోచన చేస్తారండి? సహకారం కోరుకుంటారు, తప్పులేదు, మనం కోరుకోవాలి. మన పిల్లల నుంచి మనం సహకారం కోరుకుంటాం, అది తప్పుగా. కానీ దోచుకోవాలనుకుంటాడా? చిచ్చి దోచిపెట్టేవాడు తండ్రి అంటే కదా. సంఘానికి దోచిపెట్టేవాడు. సహకారం అందించాలి, ఇది వేరే సంగతి. మన అమ్మనాలకు మనం సాయం చేయాలి. వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు మనం మాత్రం చేయాల్సి కొన్ని ఉంటాయి, అవి చేయటంలో తప్పులేదు. కానీ దోచుకోవటం ఏంటి అంటాం. నెక్స్ట్ 7వ విషయం చూడగలిగితే, ఈ ప్రజాదరణ స్వార్థ పరత్వపు త్యాగం. అంటే స్వార్థ త్యాగము, ప్రజాదరణ, ఈ విషయాల్లో అంటే స్వార్థం కోరుకుంటున్నాడా, ప్రజాదరణ కోరుకుంటున్నాడా లేదా, ఇది చూడాలి. ఎందుకనంటే మనుషులను సంతోష పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు మనిషి కోరుకుంటాడు తెలుసండి? దైవజనులు కూడా, నేను మనుషులను సంతోష పెట్టువాడినైతే ప్రభు దాసుడును కాకపోవుదునంటాడు. ఎందుకు మనుషులు సంతోష పెట్టాలనుకుంటాడు మనిషి చెప్పండి? దైవజనుడు ఎందుకు సంతోష పెట్టే బోధలు, సంతోష పెట్టే పనులు చేస్తాడు? విశ్వాసులు కానీ ప్రజలు కానీ చెప్పండి. అంతే. అంటే వాళ్ళ నుంచి ఆదరణ పొందాలి, ప్రజాదరణ పొందాలి. తెలుసా? ఈ ప్రజాదరణ కోసం ఏం చేస్తారంటే చెప్పకూడని విషయాలు, చేయకూడని పనులు, వాక్య విరుద్ధంగా ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడలు జారీ చేయటం జరుగుతుంది.
ఇది చాలా ప్రమాదకరమైంది. అసలు ఏ క్రెడిట్ వచ్చినా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తాడు. నా వల్లే జరిగింది ఇదంతా, నా వల్లే జరిగింది, నేనే చేశాను. నేనంటే ఏంటనుకున్నారు? ఈ మధ్యకాలంలో కొంతమంది దైవజనులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఏమండి పలానా వాళ్ళ సంఘ సభ్యులు అని చెప్పడానికి వాళ్ళ డీపీలలో మీకు క్వశ్చన్ తెలుస్తుందో లేదో, ఏదో వాళ్ళతో పాటు కలిసి మనం తీసుకున్న ఫోటో, మన ఫోటో కూడా ఉండేది పెట్టరు కొంతమంది. ఏం పెడతారు? డైరెక్ట్ గా డెస్క్టాప్ పిక్చర్ లో ఆ డీపీలో అయ్యగారి ఫోటోని పెట్టేస్తారు. డైరెక్ట్ అయ్యగారి ఫోటోని పెడతారు. సంఘం ప్రారంభ సమయంలో కొంచెం 100 మంది అత్యుత్సాహంతో సంఘ సభ్యులు ఇదే పని చేశారు. నేను వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, జాగ్రత్త. ఈ భూమి మీద ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల మందిలో నీ రూపం అపురూపం. ఆ రూపాన్ని చేసేటప్పుడు ఎవరిని పోలదు. ఎందుకు తెలుసా అండి? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎంత దగ్గర అలైక్ అనిపించినటువంటి వాళ్ళకు, అమ్మా మ్యూట్ లో పెట్టుకో తల్లి, అమ్మా వీడియో ఆఫ్ చేసుకో అమ్మా నందిని. ఇక్కడ మీరు గమనించండి. ఏం పాయింట్ చెప్తూ వచ్చానండి? ఒకే పోలిక ఉండరు ఈ వ్యక్తులు కూడా. ఒకరి నుంచి రైట్, వెరీ గుడ్. అందరూ ఈవెన్ కవల పిల్లల్లో కూడా ఒకరికి డిఫరెన్సెస్ ఉండేటట్టుగా దేవుడు తయారు చేయాలంటే అప్పటికి భూమి మీద బతికున్న ప్రతి ఇమేజ్ ఆయన మైండ్ లోకి రావాలి. వచ్చి ఇదిగో వీటన్నిటికీ ప్రత్యేకమైన ఆకారం చేయాలని ఇచ్చినప్పుడు నీ ఫోటో పెట్టుకో, నీ భర్త ఫోటో పెట్టుకో, నీ భార్య ఫోటో, మీతో కలిసి ఉండే ఫోటో పెట్టుకోండి, లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటో పెట్టుకోండి, మీ మనవరాల ఫోటో పెట్టుకోండి. అంతేగాని వాళ్ళ ఇమేజ్లు ఏంటి? ఎవరు చెప్పారు ఈ పిచ్చి పనులు? అంటే ఒక ప్రజాదరణ, నేను కనబడాలి మాట ఎత్తే ఈ మధ్యకాలంలో కొంతమందిని అట్ట తయారు చేస్తారు తెలుసా దైవజనులు. యేసుప్రభుని అన్నా కూడా కోపం రాదు. ఎవరంటే కోపం వస్తుంది? అయ్యగారిని మా అయ్యగారిని అనేంత తోడవయ్యా. నువ్వెంత, నీ స్తోమత ఏంటి, నీ అధికారం ఏంటి అన్నమాట. అంటే అభిమానం అనడం తప్పు కాదు, ఆరాధనా భావం ఉన్నట్లు తప్పు. మా తండ్రిని మనం అభిమానించకపోతే ఎవరు అభిమానిస్తారు? అభిమానిద్దాం తప్పులేదు కానీ ఆరాధనకు వెళ్ళకూడదు. అది పిచ్చి ముదిరిపోకూడదు. ఈరోజు ప్రజాదరణ కోసం, మనుషుల్ని ఆకట్టుకోవటం కోసం, మనుషుల్ని ఆ మైలేజ్ పెంచుకోవటం కోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే నాటి దైవజనులు, ఆదర్శప్రాయులైన దైవజనులు ఎలా ఉన్నారు తెలుసండి? ఒకసారి చూద్దాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవాలయపు ద్వారమునొద్ద ఉండి భిక్షం అడుక్కుంటూ ఉంటున్నాడు. కుంటి భిక్షకుడు అనేటువంటి ఆయన్ని పేతురు గారు, యోహాను గారు ఇరువురు కూడా స్వస్థపరిచి ఆయన కాళ్ళు ఇవ్వటం జరిగింది. ఆ టైంలో జనాలందరూ కూడుకున్నప్పుడు రైట్ టైం రా ఇది, మనల్ని మనం ఫోకస్ చేసుకునే టైం రా అని చెప్తూ, ఏమండి ఎలా తయారై వస్తున్నారో అని అంటే, ఈ మధ్యకాలంలో మీకు చూడండి, నీకు స్వస్థత కలిగిందా చెప్పు అని మైకు బలవంత పెట్టి, మైకు మూతి దగ్గర పెట్టి, నీకేం జరిగింది, నీకే అద్భుతం చేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. దేనికోసం ప్రయాసపడుతున్నారు? ప్రజలను ఆదరించుకోవటం. ప్రజాదరణ నీకు నాకు ఎంతకాలం ఉంటుందండి? ఈరోజు చీ కొట్టినోడు రేపు జై కొడతాడు, ఈరోజు జై కొట్టినోడు తర్వాత చీ కొడతాడు. అవునా కాదు? నిలకడ లేనటువంటి ప్రజల పరిస్థితిని ఈరోజు మనం చూసుకొని విర్రవీగిపోవటం ఎంతకాలం? సొంత కుటుంబంలోనే మనకు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. మన పక్షాన్ని అందరూ వహించినట్టే ఉంటారు, ఉన్న పాటను డిపాజిట్లు కూడా ఉండవు, జీరోకి వచ్చేస్తాం. ఎవరిని సంతృప్తి పరచడానికి? అందుకే చెప్తున్నాడు 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ వచనంలో, పేతురు గారు మొత్తం గుంపులుగా పరిగెత్తుకుని వస్తే అన్నటువంటి మాట. ఒకరు చదవండి, ఏమంటున్నాడు పేతురు గారు? ఏమన్నాడు? పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి. 12వ వచనం తల్లి.
పేతురు దీనిని 12. చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేల్లారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? చూడండి ఏమన్నారండి? ఎవరున్నారంటే ఇట్లా దైవజనులు ప్రపంచంలో? ఇప్పుడు స్వస్థత వరాలు ఏ దైవజనుడికి లేవు, కానీ స్వస్థతలు దేవుడు చేస్తాడు, అది మర్చిపోకండి. డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఎవరికి దేవుడు ధారాదత్తం చెయ్యలేదు స్వస్థత వరాలు, ఏ దైవజనుడి దగ్గర లేవు. ఎవరన్నా అలా చెప్తున్నారంటే మీరు దాన్ని నమ్మకండి. దేవుడు ఏ రోజు వాటిని ఆపేశాడు. సత్యం వాక్యం స్థిరపడే సమయానికంతా వాటి యొక్క ఉనికిని కూడా దాన్ని సైడ్ చేసేయటం జరిగింది. దాన్ని మ్యూట్లో పెట్టాడు దేవుడు. కానీ స్వస్థత చేసే శక్తి దేవుడికి ఉంది, అది దేవుడు చేస్తాడు. స్వస్థపరచు దేవుడు అది ఏదో టైం బౌండ్తో ఉండదు. పాత నిబంధనలు మాత్రమే స్వస్థపరచు దేవుడు కాదు. భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు ఆయన మనకు కావలసిన స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు. కానీ ఈ వరాలు అనేవి ప్రత్యేకంగా ఏ దైవజనుడికి ధారాదత్తం చేయబడలేదు, అది మర్చిపోకండి. వీళ్ళు అన్నారు ఏమనంటే, అయ్యా మా సొంత శక్తితోనో మా భక్తితోనో వీడికి కాళ్ళు ఇచ్చాను మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేము సున్నారా నాయన, మేమేమి లేదు. ఎవరు చేశారు ఆ పని అంటే యేసు ప్రభుల వారే ఈ విధంగా అది చేయించాడని కింద మాటల్లో మనం చూస్తాం. అంటే మాది ఏం లేదయ్యా బాబు, మమ్మల్ని మీరెందుకు చూస్తారు? మేమేదో గొప్పవాళ్ళం అని మీరెందుకు అనుకుంటారు? నో, మా ప్రభు మా వెనకోండి, మా దేవుడు మా వెనకోండి చేయిస్తున్నాడు అనేటటువంటి రీతిగా దేవుడి వైపు ఫోకస్ చేయించాలి. ఆరాధించే వాళ్ళు దేవుడికి ఉండాలి, మనిషికి కాదు. మనిషికి అనుచరులు ఉంటే చాలు, శిష్యులు ఉంటే చాలు, అంతే తప్ప ఆరాధించుకునే గుంపును ఇది భజన బృందాన్ని చుట్టూ పెట్టుకోవాల్సిన అక్కర లేదు. ఎందుకనంటే అది ఎప్పుడు దేవుడు మనుషుల విషయం ఏమన్నాడండి? జాగ్రత్త పడండి అనలేదా? మనుషుల విషయం జాగ్రత్త పడండి అన్నాడు. జాగ్రత్త పడాల్సినటువంటి మనుషులు, మహాసభలకు అప్పగించేటువంటి మనుషుల్ని ఆదరణ కోరుకోవటం ఏమిటది? పిచ్చి కాకపోతే. కాబట్టి అది మంచిది కానే కాదు. ఈవెన్ పౌలు గారు, బర్నబా గారు లుస్త్రలో బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తిని బాగు చేశారు. బాగు చేసిన తర్వాత జనాలందరూ ఏం చేశారు తెలుసండి? అమ్మో వీళ్ళు ఏం చేశారంటే ఏమేం చెయ్యాలనుకున్నారంటే బలి అర్పించాలని కూడా అనుకున్నారు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. నేను చదువుతాను, ఎక్కువ వచనాలు ఉన్నాయి. 11వ వచనం నుండి 15వ వచనం వరకు చూద్దాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం నుండి. జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్యుల రూపము దాల్చి మన యుద్ధకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్విపది అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. మంచిది, అంతవరకు ఓకే. పుచ్చి ముదిరింది, తొండ ముదిరి ఊసర వెళ్ళింది అంటారు కదా. ఇదిగో ఏం జరిగింది అని అంటే 13వ వచనం. పట్టణమునకు ఎదురుగానున్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. ఎవరికి? పౌలు గారికి, బర్నబా గారికి బలి అర్పించాలి. దేవతలు అయిపోయారు వీళ్ళు, దేవుళ్ళు అయిపోయారని చెప్పేసి బలి అర్పించాలని చూస్తే అప్పుడు వీళ్ళు ఏం చేశారు? 14వ వచనంలో పౌలు బర్నబా, అపొస్తలులైన పౌలు బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు. ఏంటి ఈ వ్యర్థమైన పనులు? ఏంటి తప్పుడు పనులు? ఏంటి పాడు పనులు? ఏంటి దుర్మార్గం? ఇలా చేస్తున్నారేంటి మీరు?
మేము మీలాంటి నరులమేనయ్యా, దేవుళ్ళం అనుకుంటున్నారా, దేవుళ్ళగా మమ్మల్ని భావిస్తారని దైవజనుడు ఖండించాలి. నెత్తిన పెట్టుకోవాలని చూస్తూ ఉంటే, ఏమండి, దురభిమాన పాపములో పడుతూ ఉంటే, కొంతమంది తెలుసో తెలియకో ఆ ఉద్రేకం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి ఏదేదో దైవజనుడిని ఊహించుకునే పరిస్థితులు వస్తాయి. కానీ దైవజనుడు ఏం చేయాలో తెలిసినప్పుడు, ఇదిగో పలానోడు బాగా పిచ్చి పట్టున్నాడు, వాడి మీకు ఎప్పుడు పడితే ఆ పిచ్చి అనకూడదు. పౌలు మీ కొరకు సిలువేయబడినా అన్నాడు. అంటే ప్రజాదరణ ఆయనకు వద్దా? అదో పౌలు ఎవడు, అపోలో ఎవడు, నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, అభివృద్ధి కలగజేసిన వాడు దేవుడే అని మాట్లాడుతూ ప్రజల మన్ననలను ఆదరణలను కోరుకోలేదు. ఎప్పుడు అలా కోరుకోకుండా ఉంటారు, ఉన్నది ఉన్నట్టు అప్పుడు చెప్తారు. మొహమాటం లేనటువంటి బోధ అప్పుడు చేస్తారు తప్ప వీళ్ళ ఆదరణ కోరుకోవడం ఏంటి? వాళ్ళు ఇచ్చే పైసలతో ఎంతకాలం నువ్వు బతావు చేస్తావు? దేవుడు చల్లగా చూడాలి తప్ప. అలాగని సంఘ సహకారం సేవకుడికి ఉండకూడదని కాదు నేను చెప్పేది. దేవుడు ఏదో ఒక రూపైనా మనుషులను ప్రేరణ కలిగజేసి జరిగిస్తాడు, కార్యం జరిగించుకొని ఇస్తాడు. కానీ మనం దాంట్లో ఆ కుతూహలం మనకొద్దు. మన ఇంటెన్షన్ అది అవసరం లేదు అన్నటువంటి విషయం దైవజనుడు గ్రహించాలి. కాబట్టి ఈ ప్రజాదరణ, ఈ స్వార్థపరత్వం విషయంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు నేను కనపడాలి, ఎప్పుడు కనపడకూడదు, ఇక్కడ ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడు కనపడకూడదు అన్నటువంటి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. అది తప్పు. 7 విషయాలు అయిపోయి 8వ విషయంలో చూడగలిగితే, విశ్వాసులపై ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉండాలి. దైవజనుని నుంచి, ఈవెన్ అమ్మా నాన్నలు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, వాళ్ళ ప్రేమను, వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం పిల్లలుగా. అలాగే దైవజనుడి నుంచి కూడా ఈ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. తప్పులేదు, సంఘ బిడ్డలు ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. 100% అది వాళ్లకు ఇవ్వగలగాలి. ఒక తండ్రి ప్రేమను పంచగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. మరి ప్రేమించేవాడంటే ఎలా ఉంటాడు? కొన్ని సిమ్టమ్స్ చెప్పండి మీరు, మీకు తెలిసి ఉంటే. మనల్ని సంరక్షించాలి, పోషించాలి, స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. కలిగి ఉంటాడండి. ఇప్పుడు సంరక్షించటం, పోషించటం, స్వాస్థ్యం ఇవ్వటం అంటే ఏదమ్మా, భౌతికమైనటువంటిదా, లేకపోతే ఆత్మీయమైనదా, లేకపోతే భౌతికము ఆత్మీయం రెండా? మీ పరంగా సేవకుడిని ఎవడు బలపరచాలండి. ఇక్కడ మీరు చూడండి, వెరీ గుడ్ అమ్మ, మంచి విషయం చెప్పారు. యేసు ప్రభుల వారు పేతురు గారిని ఒక మాట అడిగాడు, గుర్తుందా? యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు గారితో సంభాషిస్తూ ఒక మాట అడుగుతాడు, గుర్తుందండి? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. అంటే ప్రభువునే ప్రేమించిన వ్యక్తి సంఘాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. గమనించండి, ప్రభువుని ప్రేమించడం ఒకటి, సంఘాన్ని ప్రేమించడం ఒకటి, రెండు వేరు కాదు. క్రీస్తు యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఆయన ప్రాణం అంతా ఎవరి మీద ఉంది? సంఘం మీద. కాబట్టి సంఘాన్ని ప్రేమించడం అంటే ప్రభువుని ప్రేమించడమే, ప్రభువుని ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించడమే. సంఘాన్ని ప్రేమించినటువంటి దైవజనుడు ఏం చేయాలి? నువ్వు ప్రేమిస్తున్నావు, ఎస్ ప్రభు నేను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అని చెప్పాడు. అప్పుడు అన్న మాట ఏంటి? 2 మాటలు చెప్పాడు ప్రభు. ఒకటేంటి? నా గొర్రెలు కాయో, నా గొర్రెలను మేపు. అంటే ఆత్మీయంగా కాసేవాడే ఉండాలి, ఆత్మీయంగా మేపేవాడే ఉండాలి. మేపి కాయకపోయినా ప్రయోజనం లేదు, ఎవడో ఒకడు పట్టుకుపోతాడు. కాసి మేపకపోయినా ప్రయోజనం లేదు, ఆ పిల్లలు ఎదగ. రెండు చేయాలి. సో ప్రేమించే దైవజనుడు పిల్లల్ని కాస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటి, ఎట్లా వెళ్తున్నారు, ఏం పరిస్థితి, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎక్కడున్నారు అనేటువంటిది దృష్టి సారిస్తూ సరిచేస్తూ వెళ్ళాలి. ప్లస్ వాళ్ళకి స్వచ్ఛమైన, దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎక్కడ పెడుతున్నాడట అని చెప్తున్నాడు, పచ్చిక గల చోట్లలో పరుండ చేయుచున్నాడు. అంటే తిండి ఎంత సమృద్ధిగా పిల్లలు, మనం ఎప్పుడు మన పిల్లలకు ఏం తక్కువ చేయకూడదు అనుకుంటామండి. అంటే ఏమి తక్కువైనా కూడా ఒకటి ఖచ్చితంగా తక్కువ చేయకూడదు అనుకుంటాం. ఏంటది? తిండే. పిల్లలకు
తిండి తక్కువ కాకూడదనే చూస్తూ ఉంటాం. దైవజనుడు కూడా ఆత్మీయ ఆహారం తక్కువ చేయకుండా చూడాలి. నేను దూరంగా ఉన్నాను. నా సంఘానికి పిల్లలకు కొంతమంది మీలాంటి వేరే వేరే సహవాసాలు ఉన్నోళ్ళకైనా మీకు నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉన్న డోర్ డెలివరీ చేయగలిగినటువంటి పరిస్థితి దేవుడు మనకి ఇచ్చాడు ఈ గూగుల్ మీట్ ద్వారా. ఏం చేయాలి మనం? సమృద్ధిగా తండ్రి తిండి పెడుతున్నాడు, తర్వాత బోధకులు, మిగతా బోధకులు కూడా తిండి పెడుతున్నారు. సమృద్ధి అంటే పొందుకున్నోడికి పొందుకున్నంత, తిన్నోడికి తిన్నంత, ఎక్కడ లోటు అనేది లేకుండానే తిండి పెట్టే పరిస్థితి ఉంది. అది ప్రేమిస్తున్నటువంటి దైవజనుడికి ఉండాల్సిన లక్షణం. కొంతమంది దైవజనులు ఉంటారు, బాప్తిసం ఇచ్చేసి వదిలేస్తారండి. తెలుసా మీకు? బాప్తిసం ఇచ్చి వదిలేస్తారు. ఇక వాళ్ళు ఏమైపోయారో, ఏం సంగతి, ఫాలో అప్ చేసిన ఆ పిల్లల్ని పాలన చూసుకునే విషయాలు ఏమి లేవు, ఏమి ఉండవు. ఇక అది కాదు. ప్రేమించే తండ్రి, ఆత్మీయ తండ్రి బిడ్డలని, సంఘ బిడ్డల్ని, వాళ్ళని కాచుకుంటూ ఉండాలి. వారికి పోషణ ఇవ్వాలి, అంటే వాళ్ళని మేపాలి చక్కగా. అది మంచి దైవజనుడి యొక్క 8వ లక్షణం. తర్వాత 9వ విషయం మనం ఆలోచన చేయగలిగితే, సువార్థీకరణ పట్ల తీవ్రత కలిగిన వాడై ఉండాలి. సువార్థీకరణ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సువార్త మనల్ని రక్షించేది, సువార్త దేవుని శక్తిని కనబరిచేది, సువార్త దేవుని సంకల్పాన్ని నెరవేర్చేది, సువార్త దేవుడు ఆలోచన చేశాడు ఏ ఒక్కడు నశించిపోవటానికి ఇష్టం లేదని. మరి దేంతో రక్షించగలడు? రక్షించటానికి ఒక టూల్ వాడాడు, అదే సువార్త ప్రకటన. అందులో ఖచ్చితంగా అతను తీవ్రత, సిద్ధపాటు కలిగిన వాడై ఉండాలి. అంతే తప్ప వేరే వేరే వ్యాపకాలు కలిగి ఉండి అసలు విషయాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. పౌలు గారు, యేసుప్రభుల వారు, నేను ఇతర పట్టణాల్లో ప్రకటించడానికి వెళ్ళాలి, ఇతర గ్రామాల్లో నేను ప్రకటించడానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరములైనవి, పాదములకు సువార్త సిద్ధ మనసు వలన జోళ్లు దొరుక్కోండి అనే మాటలు ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే, సువార్తీకరణ పట్ల సిద్ధపాటు కలిగి ఉండు, ఆత్మను రక్షించటానికి రెడీగా ఉండు. ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అనేక రీతులుగా ఆయన్ని తప్పుబట్టారు, ఆయన కించపరిచారు, ఆయన అవమానపరిచారు, ఆయన రెచ్చగొట్టారు. దేనికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు. దేనికి రెస్పాండ్ అయ్యాడు? ప్రభువా, యేసు ప్రభు, నేను రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, శిలువ మీద దొంగ మాట్లాడితే అప్పుడు రెస్పాండ్ అయ్యాడు యేసు ప్రభుల వారు. కాబట్టి సువార్థీకరణ పట్ల చాలా పగలల్లా సువార్త చేసి వచ్చాడు. రాత్రి రెస్ట్ తీసుకోవడానికి ఉంటే నికోదేము అనే పెద్ద ఆయన వచ్చాడు. వచ్చిన వెంటనే, పగలంతా ఇప్పుడు పరిచయం చేసి వచ్చానయ్యా, ఇప్పుడు మరలా ఎందుకు నా దగ్గరకు వస్తావు, తెల్లవారు రాకూడదా అని ఆయన వెనక్కి పంపలేదు. సువార్థీకరణ పట్ల అంతటి సిద్ధపాటు మన ప్రభువుకుంది. రాత్రికి రాత్రి రాళ్ళు రుబి చచ్చిపోయాడేమో అని చెప్పేసి కుక్కను లాగేసినట్లు లాగేస్తే, శిష్యుల సాయంతో రాత్రికి రాత్రే ఆ రక్తసిక్తమైన దేహంతో ప్రయాణం చేసి ఇంకో ఊరికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తాడు పౌలు గారు. కాబట్టి ఎప్పటికీ దైవజనుడి దేహం, కుటుంబం, శక్తి, సమర్థత అన్నీ దేవుని పిల్లలను రక్షించే క్రమంలో సిద్ధంగా ఉండాలి. అది దైవజనులో ఉందో లేదో అనేది గమనించాలి. ఆఖరి లక్షణం ఉంది, 10వ లక్షణం, మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటంటే, ద్వితీయ శ్రేణి నాయకులను సిద్ధపరిచేవాడా కాదా? తర్ఫీదునివ్వాలి. అంటే ఈరోజు ఏదో అంటూ ఉంటారు పెద్దోళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతూ, అమ్మా నీకు పెళ్లి చేయాలి, పెళ్ళిడికి వచ్చినటువంటి ఆడబిడ్డలు ఉండి అమ్మకు నాన్నకో లేకపోతే వయసు అయిపోతూ ఉంటే ఆ బిడ్డ ఎంత కాడికి వివాహం చేసుకోకుండా కొంచెం ఇంకా లేట్ చేస్తూ ఉంటే అప్పుడు అంటారు, మా ప్రాణం ఏ పాటిదమ్మా, పుట్టాడా తట్టాడా, ఎంతకాలం ఉంటాం మేము నీతో పాటు, నీకంటూ ఒక తోడు ఉండాలని చెప్తారు. నిజంగా దైవజనుడు ఎప్పుడు కూడా ఉండిపోతాడేంటి? ఉండడు. కాబట్టి ఏం చేయాలి దైవజనుడు? ఏం చేయాలండి? తర్వాతి తరాలను బ్రతికుండగానే సిద్ధపరచాలి. ఈరోజు సేవ సజీవంగా ఉండిందంటే మీకు విషయం తెలుసో తెలియదు, మన పిల్లలు మనల్ని ఏం చేస్తారంటే తెలుసా అండి, మనకు చావు లేకుండా చూసేవాళ్ళు మన పిల్లలే కదా.
నన్ను చూస్తున్నప్పుడు 6 మంది మా నాన్నకు పిల్లలైతే మా నాన్నగారిని పోలినటువంటి పోలిక నాకు ఉందట. పెద్దలు పిలిచేటప్పుడు నా పేరుతో పిలవరు. మా నాన్నతో పాటు పెరిగినటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా నన్ను మా నాన్న పేరుతో పిలుస్తారు. అరే పెంచాల్ అంటారు. నన్ను అలా పిలుస్తారు. అంటే మా నాన్నగారు చనిపోయారు, కానీ ఆయన రూపం, ఆయన తరపున ప్రతినిధిగా నేను బతుకున్నా. రేపు నా ప్రతినిధిగా ఎవరు ఉంటారు? నా పిల్లలు ఉంటారు. అలాగే సంఘంలో కూడా ఖచ్చితంగా మనం బతికుండగానే నాయకులని ప్రిపేర్ చేసే తత్వాన్ని కలిగి ఉండాలి. ఎవ్వడు పైకి రానివ్వకుండా, ఎవ్వడిని పైకి రానివ్వకుండా నేనొక్కడనే కనబడాలి, నేనొక్కడనే ఏలుకోవాలన్నటువంటి రీతిలో ఉంటారు కొంతమంది. ఒకవేళ ఎవరినైనా ద్వితీయ శ్రేణి నాయకులు తెచ్చినా ఎవరు తెచ్చుకుంటారు వేదిక మీదకి? ఆరాధనలో కానీ, ఎక్కడైనా సభల్లో కానీ, సదస్సుల్లో కానీ అయ్యగారు, అమ్మగారు, చిన్నయ్య గారు, చిన్నమ్మగారు, అంతేనా? మొత్తం ఫ్యామిలీ మాత్రమే వేదిక మీద కనపడతారు. చూస్తాం కదా మనం అలాంటి వాళ్ళు. అలా ఉండకూడదు. మోషే గారు ఉండగానే మోషే కొడుకుని ప్రిపేర్ చేయలే. ఎవరిని ప్రిపేర్ చేశాడు? జాషువాని ప్రిపేర్ చేశాడు. యెహోషువ గారిని సిద్ధపరిచాడు. ఏలియా గారు ఉండగానే ఎలీషా గారిని సిద్ధపరిచాడు. అది మాదిరి. వాళ్ళు బాప్తిస్మిచ్చే యోహాను గారు ఉండగానే ఎంతో మంది శిష్యులను సిద్ధపరిచాడు. అంద్రియా ఎవరు? పేతురు గారి సోదరుడు అంద్రియా ఎవరో తెలుసండి? ముందు బాప్తిస్మిచ్చే యోహాను గారి శిష్యుడు. అలా తాను బతికుండగానే యేసుప్రభులు వారి శిష్యులను సిద్ధపరిచిపోయాడు. పౌలు గారి శిష్యులను, ఒక తిమోతిని, ఒక తీతును, ఎంత మందిని తయారు చేసేసి వెళ్ళిపోయాడు పోతూ. ఈరోజు ఒక దైవజనుడు పోతూ మేము చూసామండి. గుంటూరులో తెనాలి ప్రాంతంలో ఒక దైవజనుడు చనిపోయాడు. ఎంత పెద్ద చర్చ్ బిల్డింగ్ తెలుసండి. దాదాపు 300 నుంచి 400 మంది పడతారండి. మెయిన్ టౌన్లో, తెనాలి టౌన్లో 300 మంది నుంచి 400 మంది పట్టేటటువంటి ఒక చర్చ్ బిల్డింగ్ ఆయన చనిపోయిన కారణాన్ని బట్టి అది మూసేశారండి. దాన్ని ఇప్పుడు రన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు సంబంధించినటువంటి సోదరులు దాన్ని రెంట్కు తీసుకొని ఇప్పుడు పరిచయం రన్ చేస్తున్నారు. అంటే ఒక దైవజనుడు చచ్చిపోతే అతని చావుతో సేవ ఆగిపోవటం. మనుషుల వలన కలిగిందో అది అలాగే ఉంటుంది. దేవుడి వలన కలిగిందో ఎప్పటికీ అది ఆగిపోదు. నాకు ధైర్యం ఉంది. ఈరోజు ఇప్పుడు ఆన్లైన్ జరుగుతుంది. శంకరాపురం చర్చ్ బిల్డింగ్ లో మాకు కడపలో క్లాస్ జరుగుతుంది, బైబిల్ తరగతి. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? దైవజనుడు, ద్వితీయ శ్రేణి నాయకుడిని అక్కడికి నేను పంపడం జరిగింది. నేను ఎప్పుడోసారి హెల్త్ బాగాలేకనో, లేకుంటే తీసుకోలేకనో, లేట్ అయ్యో, కుదరకనో ఉన్నాను అనుకోండి, అక్కడ ఆ క్లాస్ ఆగిపోద్దా? ఎవరు వస్తారు? ఎవరో ఒకరు వాడబడ్డం, మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎంతకాలం ఉంటాను నేనైనా? ఎవరైనా ఎలా ఉంటారు? సెలేసుకునే ఉండరు కదా ఎవరు. అందుకే ద్వితీయ శ్రేణి నాయకుల్ని సిద్ధపరిచే కన్ను మోయాలి. అన్న లేకపోతే ఏముంది? మా దైవజనులు, మా అయ్యగారు లేకపోతే ఏముంది? 10 మందిని ప్రిపేర్ చేసిపోయాడు ఆయన తనలాంటి వాళ్ళని. ఒక 4గురిని సిద్ధపరిచిపోయాడు, ఒక 2 సిద్ధపరిచిపోయాడండి. ఆయన ఏమాత్రం తక్కువ లేకుండా మరొకరినైనా సిద్ధపరిచిపోయాడండి అనే పరిస్థితి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. సువార్త సేవ, సంఘ సేవ సజీవంగా ఉండేటట్టు కాపాడుకునేది అది. ఇలా 10 లక్షణాలు, 10 గుణగణాలు ఏ దైవజనులోనైతే ఉంటాయో కళ్ళు మూసుకొని ఆయన అడుగుల్లో అడుగేసుకొని వెళ్ళిపోతే ఆయన పరలోకం చేరిపోతాడు, మనం కూడా పరలోకాన్ని చేరిపోతాం. కాబట్టి ఈ గుణగణాలు మీరు నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ లక్షణాలన్నీ ఉన్నోళ్ళు ఎవ్వరు లేరండి అనే మాట, అనే ఆలోచన మాత్రం ఎవరు చేయకండి. ఏం చేయాలని చెప్పాను మీకు గుర్తుందా? ఎవరు బెటరో వారిని ఎంచుకోమని. ఏమ్మా అంతే. ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని మనం నాయకులుగా ఎంచుకొని మనం ఫాలో అవ్వాలి. ఇవ్వండి ఈ 10 గుణగణాలు
ఒక దైవజనుడిని అనుసరించడానికి కలిగి ఉంటే అతను ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవటంలో ఏమాత్రం తప్పలేదు. ఉన్నటువంటి వాళ్ళలో ఒకవేళ 10 లేకపోతే ఉన్న వాళ్ళలో ఎవరైతే బెటర్మెంట్గా మన బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, మన తెలివితేటలకి, మన ఆలోచనలకి, మన జ్ఞాన పరిధికి అందినటువంటి రీతిగా ఉన్నటువంటి వాళ్ళలో శ్రేష్ఠులైనటువంటి వారిని మనం అనుసరిస్తూ వెళ్ళటం ఏమాత్రం తప్పులేదు. అంతేగాని మాకంటూ ఒక నాయకుడు లేనే లేడు, ఏదో ఆయన చుట్టూ ఆయనతో పాటు కొంతకాలం, ఈయనతో పాటు కొంతకాలం, అలాంటి పరిస్థితి మనం ఎవ్వరం కలిగి ఉంటాం. ఖచ్చితంగా ఒక నాయకుడు పౌలు గారు ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రం ఏమంటాడండి? 10,000 మంది బోధకులు ఉన్నా తండ్రులు మాత్రం అనేకులు లేరు. అలాగే అనుసరించే నాయకుడు ఒకడు ఉండాలి. తర్వాత సహకారులు ఉండొచ్చు, తప్పలేదు. నాన్న ఉంటాడు, పెద్దనాన్న ఉండొచ్చు, చిన్నాన్న ఉండొచ్చు, మామయ్య ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, తప్పలేదు. పెద్దన్నయ్య ఉండొచ్చు, అన్నయ్యలు ఎక్కువ మంది ఉండొచ్చు, తక్కువ మంది ఉండొచ్చు, బాబాయిలు, పిన్నిలు, తర్వాత మామయ్యలు, వీళ్ళందరూ ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ నాన్న ఒకటే ఉంటాడు కదా. అది కాబట్టి అతనిని ఒక్కడిని వెంబడించటం అనేది చాలా ప్రధానమైనది. అందులో కూడా ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వ్యక్తులను మనం అనుసరించాలి. ఇది క్రైస్తవులు ఒక నాయకుడిని వెంబడించవచ్చునా లేదా అనుసరించవచ్చునా అన్న పాఠానికి సంపూర్ణమైనటువంటి విషయాలు. 10 క్వాలిఫికేషన్స్ మనం ఖచ్చితంగా వాటిని బేరీజ్ వేసుకుంటూ, లెక్క వేసుకుంటూ, చూసుకుంటూ, పరిశీలన చేస్తూ, పరీక్ష చేసి మేలైన దాన్ని చేపట్టి అందరం సేఫ్గా దేవుడున్న లోకానికి చేరుకోవటానికి సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ, ఒకవేళ నాలో అటువంటి గుణగణాలు ఏవైనా తక్కువ ఉన్నాయని మీకు అనిపించినప్పుడు నో ప్రాబ్లం, అవి నాకు చెప్పగలిగితే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం మీరు ప్రార్థన కూడా చేయండి. తప్పనిసరిగా ఆ గుణగణాలు ఉంటేనే దైవజనుడు సేఫ్, దైవజనుడి క్రింద ఉన్నటువంటి పిల్లలు సేఫ్. లేకపోతే అందరూ డేంజర్లో పడిపోతారు. ఇదండి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.